నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కష్టకాలంలో ఆదుకున్నప్పుడే మానవత్వం పరిమళిస్తుంది భీమవరం 2వ వార్డు ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రగ్గులు పుస్తకాలు గ్లాసులు అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి కార్గిల్ విజయం భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం కార్గిల్ దివస్ సందర్భంగా భీమవరంలో కాగడాల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో భీమవరంలో నిరసన ధర్నా భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఐసెట్ క్వాలిఫై అయిన వారికి ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్ ఏర్పాటు పేద మధ్యతరగతి జీవన విధానం కష్టంగా ఉన్న తరుణంలో వరదలు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మరింత ఇబ్బందులకు గురవుతారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు భీమవరం మెంటేవారితోట 2వ వార్డులో ముంపుకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో రగ్గులు బుక్స్ గ్లాసులను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు కష్టకాలంలో ఆదుకున్నప్పుడే మానవత్వం పరిమళిస్తుందని 10 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్వితీయమని అన్నారు కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 250 మంది ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి సౌజన్యంతో రగ్గులు 66 మంది చిన్నారులకు గ్లాసులు పుస్తకాలు బిస్కెట్స్ పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు వేగిరాజు శివవర్మ నారాయణరాజు సభ్యులు కంతెటి వెంకటరాజు నందమూరి రాజేష్ బబిలిశెట్టి రామకృష్ణ ఆర్డీఓ కె శ్రీనివాసులు రాజు వీఆర్ఓ అడపా శ్యాం టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం మెంటే గోపి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎఫెక్టెడ్ పీపుల్కి ఈ సేవా సమితి ద్వారా వారికి అవసరమయ్యే పెద్దవారికి అవసరమయ్యే బెడ్షీట్స్ పిల్లలకి అవసరమయ్యే కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పంచిపెట్టాము అదేవిధంగా ఇక్కడ ఈ మియాకోడ్ డ్రైన్ ద్వారా వాటర్ రావడం జనరేట్ అవ్వడం అది కూడా జరిగింది ఇక్కడ ఉండే స్థానికులు అక్కడ అంటే వాల్ హ్యాంగ్ చేయడానికి చెప్పడం జరిగింది కొంతమంది టికెట్ చేసి ఇక్కడ స్థానికులకి ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యి జరగకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఇవాళ వివేకానంద సేవా సమితి శివవర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 250 మందికి డబ్బులు విలువైన డబ్బులు పిల్లలకి కంచాలు గ్లాసులు మరి విద్యా సామాగ్రి అందించాం మరి శివవర్మ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో సేవా సమితి స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇవాళ ఈ ముందు ప్రాంతానికి కూడా ఆయన సంపూర్ణంగా మనకు సహకారం అందించారు మరి ఆ సమితి నాయకులంతా కూడా వెంకటరాజు గారు రాజేష్ గారు రామకృష్ణ గారు మరి నారాయణరాజు గారు అంతా కలిసి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించాం మరి ఇంకా దాతలు ఉన్నారు ఇంకా చాలా విక్రమ్స్ ఉన్నారు ఇక్కడ చేయవలసిన దాతలు ఇంకా ముందు రావాలని మన శివవర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారం రోజుల నుంచి కూడా రంగసాయి గారి ఆధ్వర్యం ఇక్కడ దాతల సహకారంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి నిన్న 2 రోజుల క్రితం కలెక్టర్ గారికి వివరించడం జరిగింది ఆవిడ నేను స్వయంగా వచ్చి నేను చూస్తాను అక్కడ ఏమేం జరుగుతుందో ఈ దాతలు అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దాతలు పెట్టిన కార్యక్రమానికి ఆవిడ కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అంతా కూడా శివవర్మ గారు వివేకానంద ట్రస్ట్ ద్వారా మెంబర్ల ద్వారా అందరు కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేస్తారు కార్గిల్ విజయం భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు కార్గిల్ విజయ్ దివస్ కాగడాల ర్యాలీని భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి బాంబే స్వీట్స్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పిలుపు మేరకు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు కాగడాల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన
దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారని, 527 మంది భారత సైనికులు అమరులయ్యారని, భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితమే మన భారతదేశమని అన్నారు. ముందుగా 9 మంది కార్గిల్ సైనికులను సిహెచ్ నాగరాజు, పివి సత్యనారాయణ, ఎస్ శ్రీనివాస్, పి వేణుప్రసాద్, బి భూలోకం, జి రాంపండు, అబ్రహం రాజు, పి ప్రభాకర్, ఎం శ్యాంబాబులను సత్కరించారు. అనంతరం అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కాగిత సురేంద్ర, వబిలిశెట్టి రామకృష్ణ, ఆకుల లీలాకృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, అడ్డగర్ల ప్రభాకర్, గాంధీ, ఆడబాల శివ, కార్మూరి సత్యనారాయణ, కొప్పిరెడ్డి శ్రీను, ముచ్చకర్ల సుబ్బారావు, రెడ్డి సత్యబాబు, రాట్నాల సత్యనారాయణ, కోడి నరసింహారావు, బండారు శ్యామల, గన్నాబత్తుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత బలమైన దేశము. 25 సంవత్సరాల క్రితం మనకి పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను ముట్టడించి మన సైనికులు విజయం సాధించడం జరిగింది. 25 సంవత్సరాలైన సందర్భంగా మన భీమవరం ప్రాంతంలో ఉన్న మాజీ సైనికులకు సన్మానం చేసి మన ప్రకాశం చౌక్ మీదుగా బొంబాయి స్వీట్ వరకు కాగడాల ప్రదర్శన చేస్తున్నాం. దీనికి అందరూ కూడా పాల్గొవాలని, మన మరణించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరు. 1947లో ఇద్దరు వ్యక్తుల యొక్క రాజకీయ హక్కుల కోసం ప్రజల యొక్క ఆమోదం లేకుండా దేశాన్ని పాకిస్తాన్, హిందుస్థాన్ అనే 2 భాగాల కింద విడదీయడం జరిగింది. ఆ విడదీసేటువంటి ప్రక్రియలో భారతదేశానికి నెహ్రూ ప్రధానిగాను, జిన్నా పాకిస్తాన్కి ప్రధానిగా ఆ యొక్క ఇద్దరు కోరికలు తీర్చడం కోసం ఆ వేళ ప్రజలు ఖచ్చితంగా దేశం కలిసి ఉండాలని కోరేటటువంటి సందర్భంలో దేశ విభజన జరిగిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ విభజన జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయం రోజు రోజుకి కూడా పెరుగుతూ దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ రకంగా దాపరించిందంటే, భారతదేశము, పాకిస్తాను 2 దేశాలు కూడా ప్రజాస్వామ్యయుతంగా తమ యొక్క మనుగడను ప్రారంభించిన తదనంతర కార్యక్రమాల్లో అవి పూర్తిగా మిలిటరీ పరిపాలనలోకి వెళ్ళి మతపరమైనటువంటి ఉచ్చులో చిక్కుకుని పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరిత ప్రపంచకే ఒక మాయన మచ్చగా తయారైనటువంటి పాకిస్తాన్ తరచూ కూడా భారతదేశపు ఒక ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని భారత భూభాగాన్ని కబళించేటటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేయడం జరిగింది. 1947లో జరిగినటువంటి మొట్టమొదటి యుద్ధంలో కానీ, 1966లో జరిగినటువంటి 2 యుద్ధాలు కానీ, ఇవన్నీ కూడా 61లో జరిగిన యుద్ధంలో కానీ, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి చూసినట్టయితే పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశాన్ని విడదీసేటటువంటి ప్రయత్నం చేయడం. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దీనికి వత్తాసు పలికేటటువంటి పరిస్థితుల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఆనాడు ఆయన స్నేహాస్తాన్ని అందించి పాకిస్తాన్ లో దేశం విడదీనప్పటికీ ప్రజలందరూ కూడా కొంతమంది అనేక సంవత్సరాలు బట్టి ఆ దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క సంతతిని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ స్నేహాస్తాన్ని అందించి ప్రత్యేకమైనటువంటి ఒక రైలును కూడా ఏర్పాటు చేసి ప్రపంచంలో మనం ఒక శాంతి కాముకులుగా మనం చూపించడం జరిగింది. ప్రపంచంలో శాంతి కాముకులుగా ఉన్నటువంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ మరొక మారు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా
అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు సువిశాల భారతదేశంలో అంతా కూడా ఒక్కతాటిపై తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ప్రజలకు మరొకసారి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసే నిమిత్తం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగిందని చెప్పి ఈ యొక్క మీడియా విలేకరుల ద్వారా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన భారతదేశం ఆ రోజు పాకిస్తాన్ విజయం సాధించడం జరిగింది. దానికి 25 సంవత్సరాలు ఇవాళ మరి కార్గిల్ దివాస్ అని చెప్పేసి కార్యక్రమం చేసుకున్నాం భీమవరం నియోజకవర్గంలో. ఆ రోజు కూడా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ గా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోజుల్లో. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి కార్గిల్ యొక్క విజయోత్సవాన్ని ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మా ఎన్డీఏ కూటమి అందరూ కలిపి భీమవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల వారి ముఖ్య అతిథిగా మరి మాజీ సైనికులందరూ సన్మానం చేసుకుని ఈ విజయోత్సవం చేసుకుంటూ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకి ఆ రోజు జరిగిన విషయాలు తెలియపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశం యొక్క నిబద్ధత ఎలా ఉండాలి, సైనిక పోరాట స్ఫూర్తి ఏ రకంగా ఉన్నది ఆ రోజు, రాబోయే రోజు భారతదేశం యొక్క మన పైరు ప్రతిష్టలు కానీ భారతదేశం మీద ఉన్న మన విలువలు కానీ అన్ని కూడా అలా పాకిస్తాన్ లాంటి దుర్మార్గం దేశం ఏ రకంగా ఉంటుందని తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అటెండ్ అయిన మరి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో కూటమి ప్రభుత్వం 45 రోజుల పాలనా వైఫల్యం, నరహంతక పాలనకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు సీనియర్ న్యాయవాది రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా మభ్యపెడుతుందని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండా జీపీఎస్ పై ఉత్తర్వులు జారీ చేయడం, మహిళలకు ఉచిత బస్సును, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం విస్మరించడం ఘోరమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడం దారుణమని, మళ్లీ కాస్త అటు ఇటుగా మార్చి అదే చట్టాన్ని ప్రభుత్వం అమలు మళ్లీ తీసుకొస్తుందని అన్నారు. మాజీ కౌన్సిలర్ పాలవెల్లి మంగ, వైసీపీ సీనియర్ నాయకులు గుంటి ప్రభు, పెచ్చటి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజున ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ ధర్నాకి యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికల సమయంలో ప్రజలకి సూపర్ 6 పేరిట ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఈ రోజున మరి తొంగలో తొక్కటం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను కూడా మేము కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి మరి కూటమి నాయకులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలకి తీవ్ర అన్యాయాన్ని, మరి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వం మీద నిరసనగా ఈ రోజున మరి మీరు ఎందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం, ప్రజల్ని కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం మీరు ఈ హామీలను నమ్మి మీరు అధికారాన్ని అప్పచెప్పారు. మీ యొక్క నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఉమ్ము చేసింది కాబట్టి మీరు రియలైజ్ అవ్వండి. మీరు కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించండి. మాకు ఇస్తున్నటువంటి పథకాలను మీరు ఎందుకు అమలు చేయట్లేదు, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదని ప్రజల్ని నిలదీసి ప్రజలు గవర్నమెంట్ని నిలదీయాలని చెప్పి కోరుతూ ఆశిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. దీనికి కార్యకర్తలే నాయకులు, కార్యకర్తల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పార్టీ మరి కార్యకర్తలుగా ఈ రోజున అందరూ కలిపి చేసుకున్నటువంటి ధర్నా కార్యక్రమం. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏ పథకం అయితే, ఏ యాక్ట్ అయితే ప్రజల ఉపయోగం కోసం, ప్రజల సెక్యూరిటీ కోసం మరి ప్రవేశపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకి రక్షణ కోసం, ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం, భూముల సర్వే చేయడం కోసం పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అది కూడా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఏకపక్షంగా మరి వాళ్ళ యొక్క పార్టీ తరఫున యునానిమస్గా తీర్మానం చేయడం జరిగింది. ఈ రోజునటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము ఆమోదిస్తున్నాము, ఇది ఏ ప్రభుత్వం అన్నా ఇది గొప్ప పథకము, దీన్ని అమలు చేయడానికి మేము బేషరతుగా మేము ఎటువంటి మార్పులు లేకుండా ఆమోదిస్తున్నామని చెప్పి ప్రకటించినటువంటి తెలుగుదేశం నాయకులు ఎన్నికల్లో దీన్ని ఒక బూచిగా, ఇది ఒక మరి భూతం కింద ప్రజలందరికీ కూడా మోసం చేసి ఆ పథకాన్ని, ఆ యాక్ట్ ద్వారా మరి ఓట్లు లాక్కోవడం కోసం ప్రజలను భయభ్రాంతులు చేయడం జరిగింది. అయితే నిన్న పార్లమెంట్లో
అదే బిల్లుని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టి ఇది ఎవరైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అంటే భూ సర్వేని ఎవరైతే నిర్వహిస్తారో, ఏ గవర్నమెంట్ అయితే, ఏ రాష్ట్రం అయితే నిర్వహిస్తుందో వాళ్ళకి 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాల ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి దీన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సమర్థిస్తూ మరి భూ సర్వే జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి రేపు తప్పనిసరిగా ఇదే ప్రభుత్వం రద్దు చేసిన దాన్ని వేరే పేరు మార్చుకోవచ్చు, కానీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనో ఇంకోటి పెట్టుకోవచ్చు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మళ్ళీ ప్రజలకి ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగ ప్రజలందరినీ మోసగించేటువంటి కార్యక్రమాలని మేము ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాము. 5 సంవత్సరాల పాటు కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కానీ ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యకర్తల తరఫున మేము అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రజలు దురదృష్టవంతులని ఓ రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించే కార్యక్రమం ఆయన చేపడితే మరి జనాలకి మాయమాటలు చెప్పి ఎలక్షన్ ముందు మరి ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని అయోమయం స్థితిలో పెట్టి మరి వాళ్ళని నమ్మించి మోసం చేయించుకుని వారితో మరి ఓట్లు వేయించుకుని మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలకి ఏమన్నా మంచి చేస్తారా అని అనుకుంటే మంచి మానేసి మరి ప్రజల్ని ఏ రకంగా హింసలు పెడుతున్నారన్నది ఒకసారి అందరికీ తెలిసిన విషయం ఇది. మరి చిన్నపిల్లలకి అఘాయిత్యాలు మనం 52 రోజుల్లోనే ఎటువంటి అఘాయిత్యాలు చూసామన్నది ఒకసారి అందరికీ తెలుసు. చెప్పిన హామీలు నెరవేర్చకపోవటం వీటి మీద ఎప్పుడు కూడా ప్రజలకు మనం అందరం కూడా అండగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కూటమిని గెలిపించడం జరిగింది. కూటమి ఏరు దాటే వరకు ఏరు మల్లయ్య అనడం జరిగింది. ఏరు దాటాక బోడు మల్లయ్య అన్నట్టు సన్మానం కింద అన్నాం. కనుక అందరం కూడా గ్రహించి మరి అందరూ ఆర్ఎస్ఎం గారు మాట్లాడారు, మంగ మాట్లాడింది, అందరం మాట్లాడారు. కనుక ముందు మన కార్యకర్తలు అందరం కూడా బలోపేతమై జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనం అందరము కలిసికట్టుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుంటూ ఈ ప్రభుత్వం మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాల్లో భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రకారమే ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఓటేసుకోవచ్చు. అటువంటిది ఒక గౌరవమైన పదంలో ఎమ్మెల్యేగా ఉండి మరి ప్రజల్ని మరి అన్నం తింటున్నారో మరి మిగతా తింటున్నారో తెలియదు, కానీ 40% జనాభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఓటేశారని ఈ యొక్క పెద్ద మనిషి బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ 175 నియోజకవర్గాల్లో మనుగోలు లేని బీజేపీకి సంబంధించిన ఈ యొక్క కూటమి అభ్యర్థి విష్ణువర్ధన్ రాజు గారు మరి మాట్లాడడం చాలా కూడా బాధాకరం. వీళ్ళందరూ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. మరో విషయం ఏంటంటే మరి 2019 నుంచి ఇప్పటి 2024 వరకు వైఎస్ఆర్ జగన్ గారి పాలనలో ప్రతి ఓటర్ కానీ ఇక్కడ ఉన్న ప్రజానికం కానీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు అగ్ర కులాల్లో ఉన్న నిరుపేదలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరి మొన్న ఎలక్షన్ అయిన తర్వాత 52 రోజులు అవుతుంది. మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా సైన్యంగా పనిచేసిన కార్యకర్తల్ని కొడుతున్నారు, నరుకుతున్నారు, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఒకటే తెలియజేస్తున్నాం, విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది, కానీ దాడులు చేయడం, చంపడం, కొట్టడం అన్నది కరెక్ట్ కాదు. పేద ప్రజలకు ఎవరికి కూడా మీరు పెట్టిన సూపర్ 6 అన్నది అమలు అవ్వకపోతే కనుక మేము దీనికోసం మరి జగన్ అన్న ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. దాని ప్రకారంగానే మేము కూడా భీమవరమే కాదు మరి చుట్టుపక్కల మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ రకంగా ప్రజలందరికీ అందాలి. మీరు పెట్టిన సూపర్ 6 అది సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లవర్ అని ప్రజలందరూ ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. దయచేసి మీరు పేద ప్రజలకి అందవలసిన పథకాలు అమ్మఒడి ఏదైతే మీరు అన్నారో మరీ సంవత్సరం మరి అమలు చేస్తామని చెప్పి మీరు వేరే పేరు పెట్టుకుని అది మరి 1 ఇయర్ దాకా కాదు, ఈ నెలలో నుంచి మీరు అమలు పరచాలని చెప్పి మీ సమాపూర్వక భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఐసెట్ క్వాలిఫై అయిన వారికి ఫ్రీ ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్
సకుమళ్ల సత్యనారాయణ చెప్పారు. ఐసెట్లో క్వాలిఫై అయ్యి ఎంబీఏ, ఎంసీఏలలో చేరాలనుకునే వారి కోసం ఈ నెల 26వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు తమ కళాశాలలో ఉచితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సీట్లు అధికంగా పెరిగాయని పేర్కొన్నారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఎక్కువగా వస్తున్నందున సిఎస్ఎన్ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారని ఎంబీఏ హెడ్ కేవీ సత్యకృష్ణ, ఎంసీఏ హెడ్ దుర్గాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ టిఎన్ఎస్ లావణ్య, ఏ కమల, ఎం వెంకట్ చెప్పారు. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఎవరైతే ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ చేరాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఐసెట్ నోటిఫికేషన్ పడడం జరిగింది. దాంట్లో భాగంగా మా కాలేజీలో ఫ్రీ ఆన్లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే సెట్ రాసి ఐసెట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్కి ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక మా సిఎస్ఎన్ కాలేజీకి వస్తే వచ్చేటప్పుడు డిగ్రీ ప్రొవిజనల్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ కానీ రైస్ కార్డు కానీ, దాంతోపాటు ఐసెట్ ఆల్ టికెట్, ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొస్తే కనుక ఫ్రీగా ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి పెడతాము. కాబట్టి 26 నుంచి 1వ తారీఖు వరకు కూడా సిఎస్ఎన్ కాలేజీలో ఈ ఫ్రీ క్యాంప్ అనేది చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేరాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మా కాలేజీకి వచ్చి అప్రోచ్ అయితే కనుక మీ అందరికీ కూడా ఆన్లైన్ అనేది ఫ్రీగా చేయడానికి ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాశాలలో ఎంబీఏ కోర్సు, ఎంసీఏ కోర్సు, ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. ఈ చక్కగా నడుపుతున్నటువంటి సందర్భంగా అందరికీ కూడా ఉద్యోగాలు రావడం, దాంతో ఈ సంవత్సరం ఎంబీఏలోను ఎంసీఏలోను ఎడిషనల్ సెక్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు ఉండేటువంటి 60 సీట్లు ఇప్పుడు 120 జరిగినాయి. అందుచేత ఈ గవర్నమెంట్ వారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఐసెట్ నోటిఫికేషను ఈ రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సినటువంటి పద్ధతి. అందువల్ల వారు చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నట్టయితే చేసుకోవచ్చు, లేదంటే మట్టుకు బయట ఏమి ఖర్చు పెట్టకుండా కాలేజీకి వచ్చినట్టయితే వారికి కావాల్సినటువంటి సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేశాం. వారంతా కూడా ఇక్కడ ఫ్రీగా ఆన్లైన్ దరఖాస్తులు నింపుకుని వారికి కావాల్సినటువంటి కేంద్రాన్ని వారు ఎంపిక చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి సౌకర్యం కలగజేసినందుకు ప్రిన్సిపాల్ డాక్టర్ సకుమళ్ల సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఐసెట్ రిజిస్ట్రేషన్ 26th నుంచి మనకి 1st వరకు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి ఫర్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1200 అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి 600 ఫీజు అండి రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. సెకండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చి మనకి 27th నుంచి 3rd వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వెరిఫికేషన్ 27th నుంచి 3rd వరకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ జరుగుతాయి. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ జరిగిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్ ఇస్తారు క్యాండిడేట్కి. అప్పుడు వెబ్ ఆప్షన్ వచ్చినప్పుడు 3rd నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 10th ఫైనల్గా కాలేజ్ అలాట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఫైనల్గా అలాట్ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కూడా మేము కాలేజ్లో చేస్తున్నాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ప్లీజ్ అప్రోచెస్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు 2 ఉన్నాయండి. అలాగే లాస్ట్ ఇయర్ మాకు 66 సీట్లు ఉండి ఈ సంవత్సరం ఎడిషనల్ సెక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఎంబీఏ 132 సీట్లు ఉన్నాయండి. అలాగే ఎంసీఏ కూడా 132 సీట్లు ఉన్నాయి. మేము ఐసెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ సెంటర్ మేము ఫ్రీగా ప్రతి స్టూడెంట్స్కి కూడా మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఎవరైనా కనుక ఐసెట్ కౌన్సిలింగ్లో అప్రోచ్ అయ్యే వాళ్ళు ఇబ్బంది పడితే కనుక తప్పనిసరిగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎటువంటి కాస్ట్ తీసుకోకుండా మేము మీకు ఫ్రీగా సర్వీస్ అనేది చేసి పెడతాం. అందులోకి మా కాలేజ్ని ఎందుకు ఎంచుకోవాలనుకుంటే కనుక బయట ఉండేటువంటి ఫీజెస్తో పాటు పోలిస్తే మా కాలేజ్లో ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మా కాలేజ్లో 150 మెంబర్స్ జాయిన్ అవుతే కనుక మేము 110+కి మేము ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్, అంటే 2023-24 అకాడమిక్ ఇయర్కి. అలాగే మా కాలేజ్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది కూడా ఉంది. పిల్లలందరూ కూడా చాలా బాగా ఉపయోగించుకుంటారని మా కోరిక. అలాగే లైబ్రరీ కూడా డిజిటల్ లైబ్రరీ అనేది ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం అనేది జరిగింది. అలాగే మేము రీసెంట్గా NAC కూడా వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు NAC అక్రిడిటేషన్ ఆల్సో విత్ ఇన్ 1 month. సో మా కాలేజ్ని ప్రిఫర్ చేస్తారని మేము ఆశిస్తూ డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి మీ అందరికీ కూడా శుభాభినందనలు.
భీమవరం పట్టణంలోని మెంటేవారితోట లోతట్టు ప్రాంతాలలో వరద ముంపుకు గురైన నిరాశ్రయులకు టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సౌజన్యంతో ఆహార పొట్లాలను ఎన్డీఏ కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ యనమదురు కాలువ పొంగి ముంపుకు గురైన మెంటేవారి తోటలోని పేదలకు గత 10 రోజుల నుండి ఎన్డీఏ కూటమి నాయకులు ఆహార పదార్థాలు ఇతర సామగ్రి వస్తువులను సహాయం చేస్తున్నారని దాతలను అభినందించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మెంటేవారి తోట లోతట్టు ప్రాంతాలు భవిష్యత్తులో ముంపుకు గురికాకుండా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ రోజు పేదలకు ఆహార పదార్థాలు అందించిన తోట సీతారామలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, వీరవసరం భీమవరం మండలాల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, మాజీ కౌన్సిలర్లు మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, టీడీపీ నాయకులు సయ్యద్ నసీమా బేగం, ఎండీ షబీనా, గంధం రాధా, బి పద్మ, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, సంఘ సేవకులు రంగసాయితో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటో వార్డు మెంటేవారి తోటలో గత వారం 10 రోజుల నుండి కురిసినటువంటి అధిక వర్షాల వల్ల మేరా కోడు ద్వారా నీరు ముప్పు గురైనటువంటి ప్రజలకు అందరికీ కూడా ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి దాతల యొక్క సహకారంతో వారికి భోజనం పొట్లాలు అందజేయడం జరిగింది. అలాగే విజ్ఞాన వేదిక వారు రంగసాయి గారి ద్వారా కూడా దాతల ద్వారా వారం నుంచి ఉదయం సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మరి భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అలాగే పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క ఔదార్యంతో సహకారంతో ఈ రోజు భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది. భీమవరం పట్టణంలో ఈ వరద ముంపు బాధితులకి మరి ఆహార పొట్లాలని అలాగే ఈ రోజున వివేకానంద సేవా సమితి వారి ద్వారా మరి పిల్లలకి పాఠ్య పుస్తకాలు అలాగే పెద్దలకి రంగులు కూడా పంపిణీ చేసినందుకు రంగసాయి గారిని మరి ఎన్డీఏ కూటమి తరఫున వారికి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల యనమదురు డ్రైన్ పక్కన ఉన్న హౌసింగ్ చాలా మునిగిపోయి వాళ్ళు వంట చేసుకుంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ దాతల సాయంతో వారం రోజుల నుంచి ఉదయం సాయంత్రం కూడా వాళ్ళకి ఆహారం అందజేయడం జరుగుతుంది. ఈ రోజు మా పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదందరూ కూడా రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం కలెక్టర్ గారు కూడా చూశారు. శాశ్వతంగా ఈ మిరామయ్య కోడ్ ఇబ్బంది లేకుండా శాశ్వత ఆవిడ కూడా ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గాన్ని భీమవరం పట్టణాన్ని శాసనసభ నందిబాబు నాయకత్వంలో అన్ని కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మంచి నియోజకవర్గం తీర్చిదిద్దడానికి అందరూ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు భోజనం ఏర్పాటు చేసిన మా జాతీయ నాయకురాలు పొలిట్ బ్యూరో మెంబర్ తోట సీతారామలక్ష్మి గారికి అభినందనలు తెలియజేస్తాం. గత 3 దశాబ్దాలకు పైగా హిప్నాటిజం రంగంలో వేల ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ ఇచ్చి వేలాది మంది స్టూడెంట్స్ జీవితాలను మార్చిన ప్రముఖ హిప్నాటిస్ట్ ఉమాచంద్ భీమవరం 2వ పట్టణంలో మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని పలువురు వక్తలు అన్నారు. 2024 ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న ఈ సెంటర్ సేవలను తెలియజేస్తూ జరిగిన సమావేశంలో ప్రముఖ ఇంద్రజాలికలు మ్యాజిక్ స్టార్ బోస్, రిటైర్డ్ ప్రిన్సిపల్ అల్లూరి నరసింహారాజు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అనేక వ్యసనాలకు బానిసలైన అన్ని వయసుల వారికి ఈ మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్లో వ్యక్తిత్వ వికాసం ద్వారా నయం చేయవచ్చని, ఫ్యామిలీ కౌన్సిలింగ్, స్టూడెంట్ కౌన్సిలింగ్ సదస్సుల ద్వారా వారిలో ఉన్న భయాందోళనలు కూడా తొలగించవచ్చని, నేటి యువత క్షణికావేశాలకు గురై ఆత్మహత్యలకు కూడా గురవుతున్నారని, తద్వారా ఆ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, వీటి బారి నుంచి బయటపడడానికి ఇటువంటి సెంటర్లు దోహదపడతాయని అన్నారు. సెంటర్ నిర్వాహకులు ఉమాచంద్ మాట్లాడుతూ ఆగస్టు నెలలో భీమవరం జేపీ రోడ్లోని క్రాంతి రెసిడెన్సీ నందు ఈ కార్యాలయం ప్రారంభమవుతుందని, మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు నియంత్రించడానికి తమ సెంటర్ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఇందుకూరి శివాజీ వర్మ తదితరులు పాల్గొన్నారు. గత 36 సంవత్సరాలుగా అంటే సుమారు 1986లో నేను హిప్నాటిజం అనేది నేర్చుకోవడం జరిగింది. 92 నుంచి ప్రొఫెషనల్గా నేను స్టేజ్ పెర్ఫార్మ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అదే కోణంలో పర్సనల్ కౌన్సిలింగ్, స్టూడెంట్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను చేస్తూ వందలాది కుటుంబాలు, వేలాది లక్షలాది స్టూడెంట్స్ని నేను మోటివేట్ చేస్తూ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస సెమినార్స్ ద్వారా అనేకమైనటువంటి
యువతకి మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ భీమవరంలోని ఆగస్టులో నేను ఇక్కడ ఒక కార్యాలయాన్ని, మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్ అనేటువంటి ఒక కార్యాలయాన్ని ఇక్కడ నేను స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎక్కువ నా దగ్గర వచ్చేటువంటి కేసులు వచ్చేసరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్, డైవర్స్ కేసులు కానివ్వండి, సూసైడ్ అటెంప్ట్ కేసులు కానివ్వండి, లవ్ అఫేర్ కేసులు కానివ్వండి, స్టూడెంట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ కానివ్వండి, గోల్ లేకపోవడం కానివ్వండి, ఎగ్జామ్ ఫియర్ కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మానసికమైనటువంటి సమస్యలకి, రుగ్మతలకి చక్కని పరిష్కారం పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ జరుగుతోంది. అలాగే ప్రతి మనిషికి కూడా, ఈ విశ్వంలో ప్రతి మనిషికి కూడా 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి రోగము, 2 వచ్చేసరికి లోపము. రోగానికి తప్పనిసరిగా మందులు వాడాలి, లోపానికి సవరించుకుంటే సరిపోతుంది. ఆ సవరించుకునే విధానాన్ని మనము కౌన్సిలింగ్ సెషన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, మంచి గైడెన్స్, మంచి వాళ్ళకి సూచనలు మనం ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళలో ఉన్న భయాలను, వాళ్ళు ఉన్న అపోహల్ని బయటకు వచ్చి వాళ్ళ జీవితాన్ని చక్కనైనటువంటి మార్గంలో తీసుకెళ్ళడానికి ఉంటుంది. జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగకరంగా నేను ఉండగలుగుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ భీమవరం జువలపాలెం రోడ్లో క్రాంతి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్లో నా ఆఫీస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఒక పర్వదినంగా నేను కారణం ఏంటంటే ఆయన పేరులోనే ఉమాచంద్. అయ్యూ ఏం చెప్తుందంటే భూమిక ఏం తీసుకున్నాడంటే యూనివర్స్, విశ్వాన్ని భూమిక తీసుకొని అద్భుతమైన కార్యక్రమాలని ఆయన నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు. వరల్డ్ ఫెడరేషన్ మెంటల్ హెల్త్ వారు నివేదిక లేటెస్ట్గా నేను స్టడీ చేయడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో సుమారు 32% యువత ఉంది. అంటే ప్రకారం 32 కోట్ల మంది, 32 కోట్లలో 7 కోట్ల మంది మానసికంగా రుగ్మతలతో బాధపడుతున్నారు. అవసరమైతే ఇన్స్టిట్యూషన్స్ కూడా విజిట్ చేసి ఆ స్టూడెంట్స్కి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయగలిగితే, గృహస్థుల్లో కూడా అనేక సమస్యలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఐ హ్యాడ్ ఎ ప్రివిలేజ్ ఇంకా ఉన్న ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ స్పీకింగ్. ఎందుకంటే చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న విషయాలు నేను నలుగురికి కూడా నేను కౌన్సిలింగ్ చేయడానికి నాకు ఉపయోగపడుతుందని ఇందాక ఉమాచంద్ గారితో కూడా చెప్పాను. ప్రస్తుతం యువత, విద్యార్థులు పరీక్షలు అంటే భయపడుతున్నారు. అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్లోకి లోనవటం, ఆత్మహత్యలకు లోనవటం కూడా జరుగుతుంది. మనం ఏంటంటే మన బాధ్యత కూడా, మన పౌరులుగా మన చుట్టూ ఉన్న వారిని కూడా గమనించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు మనకు తెలుస్తూ ఉంటారు. ఆ తెలిసిన వారిని మనం ఉమాచంద్ర లాంటి హిప్నోథెరపీ దగ్గర తీసుకెళ్తే వారు కూడా వారిని ఆ డిప్రెషన్ నుంచి బయటకు రప్పించి వారిని మామూలు మనిషిగా కూడా చేయగలుగుతారన్నమాట. అందుచేత మన బాధ్యత కూడా, సాధారణంగా డిప్రెషన్లో అయిన వారు ట్రీట్మెంట్కి ఇష్టపడరు, వారంతా వారు ఎవరు హిప్నోటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. మనమే గమనించి వారిని హిప్నోథెరపీ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాగే మన ఉమాచంద్ గారు ఈ రకంగా ఎంతో అనుభవం గల వ్యక్తి. మన భీమవరపట్నంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఈ సందర్భంగా నేను ఆయనను అభినందిస్తూ మన భీమవరం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.